ఇంకా అన్మ్యూట్లోకి రాలేదు. వెంకట్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మా సీనియర్ డాక్టర్ సార్ పీడియాట్రిషియన్. ఆయన ఇప్పుడు దాకా మనం అడల్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పీడియాట్రిక్ పేషెంట్స్ ఫీవర్ కాఫ్ తో వస్తున్నారు ఈ సీజన్ లో. ఇప్పుడు ఆయన మాటల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాం సార్. డాక్టర్ గురుప్రసాద్ గారు సార్, పీడియాట్రిషియన్. గురుప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే సార్, మాట్లాడండి. ఓకే సార్. హలో శ్రీ సార్, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా తోటి సహచర వైద్యులకి అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు రవిరామ్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ COVID-19 అనేది జనరల్గా పీడియాట్రిక్ పేషెంట్స్లో తక్కువ కనబడుతుంది అని ఒక అభిప్రాయం ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని కేసులు కనబడుతున్నాయి. కానీ చాలా వరకు పీడియాట్రిక్ కేసులు క్రిటికల్ కండిషన్స్కి వెళ్ళట్లేదు. కానీ పీడియాట్రిక్ పేషెంట్స్ విల్ బి పొటెన్షియల్ క్యారియర్స్. వీళ్ళు చాలా యాక్చువల్ ఒక అడల్ట్ పేషెంట్ క్యారీ చేసేదానికంటే 2 to 3 times ఎక్కువ వైరల్ లోడ్ క్యారీ చేస్తారు. అందుచేత ఒక పీడియాట్రిక్ పేషెంట్ కనుక ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఈ కెన్ కంటామినేట్ మోర్ నెంబర్ ఆఫ్ అడల్ట్స్. సో వీళ్ళని ఐడెంటిఫై చేయడం, ఐసోలేట్ చేయడం చాలా ఎసెన్షియల్. ఇది వదిలిపెట్టి ఇదొక ఆస్పెక్ట్ సార్. రెండోది యాక్చువల్గా నేను అనుకున్నది ఈ కమ్యూనిటీ లెవెల్లో ఈ కరోనా మీద సార్. నేను ఐఎమ్ డివేటింగ్ ఫ్రమ్ పీడియాట్రిక్స్. ఐ వాంటెడ్ టు స్ట్రెస్ దిస్ పాయింట్ బికాస్ 2-3 రోజులుగా రాజమండ్రి పీకింగ్ సైడ్ వెళ్తూ ఉండగా నాకు వస్తున్న ఫోన్లో, నేను వింటున్న సోర్సెస్లో వాళ్ళు పడుతున్న బాధలు ప్రాబబ్లీ చాలా మందికి ఏంటంటే సార్, దే డజంట్ హ్యావ్ ఫెసిలిటీ టు గెట్ టెస్టెడ్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు మొత్తం పడుతుంది టెస్టింగ్కి. సిటీ స్కాన్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది, కోరాడ్ 4 ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీది కోవిడ్ కాదు, నీకు వైద్యం చేయమంటున్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే నీది కోవిడ్ కాదు కనుక మేము అడ్మిట్ చేసుకోమంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ లేవు. డిస్ట్రెస్ కాల్స్ రోజు కనీసం ఒక 10-15 కాల్స్ నేను నా ఫ్రెండ్స్కి అటెండ్ అవుతున్నాను సార్. వాళ్ళందరి బాధ ఏంటంటే హోమ్ క్వారంటైన్లో వాళ్ళు ఏం చేయాలి. ఎందుకంటే కోవిడ్ నెగిటివ్ వచ్చింది కనుక దే ఆర్ నాట్ ఇన్ ది కౌంట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ సమ్ సిమ్టమ్స్. కొంత బ్రెత్లెస్నెస్ ఉంటుంది, కొంత ట్రబుల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రాబబ్లీ ఈ ఒక్క పాయింట్ మీద మన సహచరులు ఎవరు ఎక్కువ స్ట్రెస్ చేయలేదు సార్. అదొక పాయింట్ మీద మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే సార్, ఒక్కొక్క రాజకీయ పార్టీకి కానీ సోషల్ యాక్టివిస్టులకు కానీ 50 లక్షల నుంచి 60 లక్షలు బేస్ ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఒక విలేజ్ నుంచి ఏఎన్ఎంలు రావాలంటే మా హాస్పిటల్స్కి అక్కడ ఉన్న ఆశాలు కానీ, వాలంటీర్స్ కానీ, లేకపోతే లోకల్ విలేజ్ పీపుల్ కానీ, నువ్వు 2 నెలలు ఉద్యోగం మాని వెళ్తే మళ్ళీ మా ఊరంతా అంటిస్తావు అన్న ఒక ఫీలింగ్ ఉంది. ప్రాబబ్లీ పొలిటీషియన్ సైడ్ నుంచి కార్యకర్తలకి ఒక రకమైన సందేశం, మీ ఊర్లో ఎంకరేజ్ చేయండి, నర్సెస్ని వదలండి, ఉద్యోగానికి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయండి, నర్సెస్ వెళ్తేనే మనం సుఖంగా ఉంటాం అని ఒక మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం కనబడుతుంది సార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ సార్, ప్రతి మున్సిపల్ ఏరియాస్లో ప్రతి వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఉంది. ఈచ్ కమ్యూనిటీ హాల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 10 bedded క్వారంటైన్ సెంటర్ సార్ విత్ ఆక్సిజన్ ఫెసిలిటీస్. ప్రతి వార్డులో ఉన్న ఏఎన్ఎంస్ అండ్ ప్రతి వార్డులో ఉన్న కమ్యూనిటీ సెంటర్లో ఉన్న డాక్టర్ కెన్ లుక్ ఆఫ్టర్ దోస్ పేషెంట్స్ సార్. ఒక్కసారి కనుక ఆ పరిస్థితి కనుక తేగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద, అదర్ క్వారంటైన్ హాస్పిటల్స్ మీద ప్రెషర్ చాలా వరకు తగ్గుతుంది సార్. ఈ ఒక్క ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది సార్. ప్లీజ్ మీలాంటి పెద్దలందరూ ఒక యాక్టివ్ స్టెప్ వేసి దీని మీద కరెక్టివ్ స్టెప్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గురుప్రసాద్ గారు చెప్పిన దానిపైన ఒకటి ఏంటంటే, నేను అందుకే అడిగాను ముందు కూడా, టెస్టింగ్ ఫెసిలిటీ పెంచడం, సిటీ స్కాన్లో రావడం, ఒక అలార్మింగ్ కావడం, టెలికన్సల్టేషన్స్ కూడా పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంటే ఈజీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతాం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది వారు చెప్పింది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది ఇప్పుడు ఏవైతే ఆక్సిజన్ మీటర్ ఉందో
అది కానీ ఎవ్రీ హౌస్లో కానీ వీళ్ళని దొరుకుంటే ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా హాస్పిటల్గా టచ్లో ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి. రెండోది ఐ ఆక్సిజన్ ప్రొవైడర్ కింద మీరు ఏదైతే టెక్నికల్ బోర్డు ఉందో అలాంటివి కూడా పెట్టుకోగలిగితే వారు చెప్పింది కమ్యూనిటీ సెంటర్స్ పెట్టి ఆ కమ్యూనిటీ సెంటర్లను క్వారంటైన్ సెంటర్ పెట్టి నర్సెస్ వాళ్ళని పెట్టి ఇవి కానీ ప్రొవైడ్ చేయగలిగితే చాలా వరకు ట్రీట్మెంట్ అక్కడే ఇవ్వచ్చు అనేది ఒక సూచన ఇచ్చారు. మనకిచ్చిన క్వారంటైన్ సెంటర్లోనే ఇది కూడా పెట్టచ్చు. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్ పెట్టారు, ఆ క్వారంటైన్ సెంటర్స్ ఈ ఫెసిలిటీస్ అన్ని పెట్టగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అక్కడ అలాంటి ఫెసిలిటీస్ పెట్టలేకపోయారు కాబట్టి ప్రాబ్లం వస్తూ ఉంది. మూడోది మీరు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్, అందరం కూడా మాట్లాడాలి. ఎవరైనా పాజిటివ్ అని సస్పెక్షన్ వస్తే వాళ్ళు ఊర్లో నుంచి బైకట్ చేసేస్తున్నారు. ఈవెన్ ఓన్ రిలేటివ్స్ కూడా వాళ్ళు డిజోన్ చేస్తున్నారు. ఆ ఇంట్లో హౌస్ క్వారంటైన్ ఉంటారన్నా వదిలిపెట్టడం లేదు, మీరు రౌండ్ అనేసి పంపిస్తున్నారు. అలాంటివి కొన్ని ఉన్నాయి. కొంతమంది మీరు అన్నట్టు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఏఎన్ఎంలు కానీ బయట పోతే నువ్వు మా ఊరికి రావద్దు అనే యాటిట్యూడ్ కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పొలిటికల్ పార్టీ మేము చేస్తాం, ఇంటలెక్చువల్గా మీరు కూడా చేయండి. మీరు చేసింది ఒక 10-15 మందికి ఫోన్లో మాట్లాడడం. అందుకే నేను చెప్పాను డిజిటల్ సోషలైజేషన్, డాక్టర్స్ కూడా డిజిటల్ కన్సల్టేషన్. మీరు ఇలాంటి కన్సల్టేషన్కు హాస్పిటల్ ద్వారా చేస్తారా అది ఒక ఆస్పెక్ట్, లేకపోతే పర్సనల్గా చేస్తారా ఇంకొక ఆస్పెక్ట్. ఒక 10 మందో 20 మందో 50 మంది మీరు పెట్టుకొని ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మాట్లాడడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. అదే మరి ఎవరెవరికి ఎట్ట వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అవన్నీ గైడ్ చేయడం. టెలిమెడిసిన్ ద్వారా అవసరమైతే మెడిసిన్స్ కూడా ఏం తీసుకొని చెప్పగలగడం. ఇవి చేస్తే మ్యాడ్ రష్ హాస్పిటల్ తగ్గుతుంది. లేకుంటే హాస్పిటల్లో ఎక్కువ చోక్ అయిపోతే మాత్రం మనకు జెన్యున్ పీపుల్కి ట్రీట్మెంట్ దొరికే పరిస్థితి రాదు. ఇప్పుడు ఇంత మునుపు కూడా చెప్పారు గురుప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పారు, అంతకుముందు చక్రవర్తి కూడా ఒక మాట చెప్పాడు. నిన్న మొన్న మనం చూస్తే ఈ టెస్టింగ్ సరిగా చేయలేక హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు పాజిటివా నెగిటివా డిసైడ్ కాకుండా అసలు ట్రీట్మెంట్ మానేస్తే హాస్పిటల్ బయటనే చనిపోయే పరిస్థితి వచ్చింది. 8 hours 9 hours ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇన్హ్యూమన్. చాలా బాధాకరం. వాటిని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది, ఏంటి ఎక్కడే పోతున్నామని. అలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ కొన్ని స్టాండర్డైజ్ చేసి ఇవన్నీ కూడా మాట్లాడుకొని అందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్ప అదర్వైజ్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ హ్యూమన్స్. మన హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు నర్సెస్ మాట్లాడారు, మమత, వీళ్ళంతా ఏంటి, వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయాలి, వాళ్ళకు రిస్క్ ఉన్నా మేము సర్వీస్ చేస్తున్న సాటిస్ఫాక్షన్తో ప్రాణాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకా ఒకరిద్దరు మాట్లాడారు, ఎక్కడైతే బార్డర్లో దేశాన్ని కాపాడడానికి డిఫెన్స్ ఎట్లయితే ప్రొటెక్ట్ చేస్తున్నారో మీరు పేషెంట్లు కాపాడడానికి మీ ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ముందుకు పోతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. వెరీ గుడ్ సజెషన్స్. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు మన ఆంధ్ర అతను సార్ డాక్టర్ గారు యుఎస్ లో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఆయన యుఎస్ లో డెలివర్ నుంచి న్యూజెర్సీలో పనిచేస్తున్నారు. డాక్టర్ గోపి గారు, ఆయన కోవిడ్ క్రైసిస్ మీద అక్కడ జరుగుతుంది ఏంటి మన సందేశం కూడా చెప్తారు సార్. డాక్టర్ గోపి సార్. గోపి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు నాయుడు గారికి మరియు అందరూ కొలీగ్స్ కి. ఆల్మోస్ట్ అందరూ అన్ని డిస్కస్ చేశారు కాబట్టి నాకు చెప్పడానికి పెద్దగా ఎక్కువ మిగలేదు. కాకపోతే అమెరికాలో ఉండి ఇక్కడ నుంచి ఎప్పుడు వీళ్ళు ఒక స్టెప్ కొంచెం ముందున్నారు మనం చేసే అన్ని పనులకిను. సో వీళ్ళ నుంచి వీళ్ళు చేసిన తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది మాత్రం ఒక పాయింట్ చెప్పగలను సార్. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎక్స్టెన్సివ్ గా రిసోర్సెస్ ఉన్నాయి, మనకి అన్ని లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ వాడుకుని వీళ్ళ యంత్రాంగం ఏదైతే ఉందో డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు చెప్పాలంటే చాలా బాగా మేనేజ్ చేశారు పేషెంట్స్ ని. 3 నెలల క్రితం ఏ పేషెంట్ అయితే వస్తే ఖచ్చితంగా చనిపోతాడు ఈ కోవిడ్ వల్ల అనుకున్న ప్రతి పేషెంట్ కూడాను ఈ రోజున 2-3 రోజుల్లో హాస్పిటల్లో వైద్యం పొంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్
3 నెలల క్రితం ఏవైతే మందులు వాడి అవి వాడాలి ఇవి వాడాలని ముందంతా ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఈ రోజున వాళ్ళందరూ ఆ మందులు అసలు అవసరం లేదు అని చెప్పేసి కొత్త మందులు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ గా అప్డేట్కి వచ్చారు. సో ఇన్ఫాక్ట్ వీళ్ళ గైడ్ లైన్స్ ఆల్వేస్ అవైలబుల్ గా ఇస్తారు. వీళ్ళు ఇన్ఫాక్ట్ ఫ్రీగా అవైలబుల్ గా ఉంటాయి. ఐ డోంట్ థింక్ మన దగ్గర ఇవి లేవని కాదు, బట్ వీళ్ళు ఎలా చేస్తున్నారో చూసి ఇన్ఫాక్ట్ మనకి ఏదైనా మన వల్ల ఎంతవరకు అయితే చేయగలమో, పాసిబిలిటీ ఎంతవరకు అయితే ఉందో అది చూసుకుని చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ స్టెప్లు మనం జస్ట్ కాపీ చేసినా కానీ, ఇమిటేట్ చేయడానికి ట్రై చేసినా కానీ చాలా లాభం ఉంటుంది. రెండోది, టెలిహెల్త్ అన్నది మాత్రం ఎక్స్టెన్సివ్లీ వాడుతున్నారు సార్. మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టే టెలిహెల్త్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ ని ఎంత బాగా వాడుకుంటే, ఎంత ఎక్కువగా వాడుకుంటే ఇప్పుడున్న క్రైసిస్ ని అంత బాగా బీట్ చేయగలం. ఎస్పెషలీ వ్యాక్సిన్ రాబోతుంది కాబట్టి మనం ఆల్రెడీ చేయాల్సింది ఏంటంటే ఈ టైంకి జస్ట్ ఆ వ్యాక్సిన్ వచ్చిందాక మనం ఏదో ఒకటి దూరంగా ఉండగలగటమే. మేము క్లినిక్కి వెళ్ళి మా పిల్లల్ని క్లినిక్ తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 4 months 5 months అయిపోతుంది. నేను ఒక పీడియాట్రిషియన్ గా అందుకే చెప్పగలుగుతున్నాను, నోబడీ ఈస్ కమింగ్ టు క్లినిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెలిహెల్త్ అపాయింట్మెంట్. వాళ్ళ ఇంటి దగ్గరికి పలానా టైంకి మీకు ఫోన్ కాల్ వస్తుంది, ఆ టైంకి మీరు పిల్లాన్ని రెడీగా ఉంచాలని చెప్తున్నాము, ఆ టైంకి వాళ్ళు ఉంచుతున్నారు, వాళ్ళు బరువు చూపించడం ఇక్కడ నుంచి చూడడం. అన్లెస్ అంటిల్ కంప్లీట్ గా ఇది ఆన్లైన్ లో జరగడానికి సాధ్యపడదు అనిపిస్తే తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఆన్లైన్. నా అంతటా నేను హాస్పిటల్లో ఉండి కూడాను ఎమర్జెన్సీ రూమ్ పేషెంట్ వస్తే ముందు ఆన్లైన్ లో చూసి, లైక్ అక్కడ స్క్రీన్స్ లో చూసి, అఫ్ కోర్స్ నర్సుల కంటే తప్పదనుకోండి, వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఎమర్జెన్సీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా నర్సులు వాళ్ళు ముందు కెమెరా ముందు పెట్టి ముందు ఒక వైటల్స్ తీసి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి, ఈ పేషెంట్ ని నేను చూడాల్సిన అవసరం, దగ్గరకు వచ్చి చేయాల్సింది ఏమీ అవసరం లేదని ఇంటికి పంపించగలుగుతాం మేము. సో తద్వారా ఏమైందంటే ఇప్పుడు 4 నెలల నుంచి మేము ఏ రోజు డ్యూటీ మానేయలేదు. మా డ్యూటీస్ అన్ని అటెండ్ అయ్యాము, ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము, ప్రతిరోజు ఉన్నాం. కానీ మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా వైఫ్ కూడా డాక్టర్, సో కోవిడ్ పేషెంట్స్ తో రోజు డీల్ చేస్తున్నారు. అయినా కానీ మేము చేయగలుగుతున్నాం, ఏ రోజు డ్యూటీ మానకుండా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం అంటే దానికి ఒకటే, ఎంతవరకు అయితే తగ్గించగలగాలో డిస్టెన్స్ అంత కంప్లీట్ గా తగ్గించేయటమే. ఎంతవరకు అయితే మనం అవాయిడ్ చేస్తున్నామో అంత అవాయిడ్ చేసేయటమే. ఇక దానికి మార్గం మాత్రం ఏమీ లేదు. దగ్గరైన వాళ్ళైనా ఎవరైనా సరే ఒకళ్ళకి వెళ్ళటాలు లేవు. ఒక్క విషయం సార్, ఎస్పెషల్లీ అమెరికా నుంచి మనం ఎందుకంటే నేర్చుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, గవర్నమెంట్ కానీ ముందుండి నడిపించాల్సింది పోయి ఎప్పుడైతే ఆ టాపిక్ పొలిటిసైజ్ అవుతుందో దాని వల్ల ఎంత బ్యాడ్ జరుగుతుందో ఈ రోజు మేము చూస్తున్నాం. న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో ముందు ఎక్స్టెన్సివ్ గా చాలా వేలలో చనిపోయారు పీపుల్. అలాంటి న్యూజెర్సీ, న్యూయార్క్ లో బాగా వాళ్ళు స్ట్రిక్ట్ గా అందరూ మాస్కులు అంటే ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, బట్ అందరూ మాస్కులు వాడాల్సిందే, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే అని చెప్పేసి ఉన్నంత కాలం అలా ఉండటం వల్ల లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 10 days క్రితం న్యూయార్క్ లో ఫస్ట్ టైం ఒక్క డెత్ కూడా లేకుండా స్థాయికి తగ్గించుకోగలిగాం. న్యూజెర్సీలో కూడాను ఆల్మోస్ట్ డెత్స్ వచ్చేసి జస్ట్ ఒక 2 లేకపోతే 3 డెత్స్ మా హాస్పిటల్ కి, అంటే మా ఏరియా మొత్తానికి, సౌత్ ఆఫ్ జెర్సీ మొత్తానికి అంత తగ్గించగలిగాం. కాకపోతే ఇదే టైంలో కేవలం కొన్ని రాజకీయ ప్రేరేపితమైన కారణాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వీళ్ళకి స్వతహాగా ఉండే హక్కులు ఉల్లంఘన అన్నదాన్ని వీళ్ళు చాలా పర్సనల్ గా తీసుకుంటారు అన్నమాట. నన్ను మాస్క్ పెట్టుకోమంటానికి నువ్వెవడివి, నువ్వు పెట్టుకోమన్నావు కాబట్టి నేను పెట్టుకోవాలా అని చెప్పేసి చాలా మంది పెట్టుకోకుండా, బయటికి రమ్మంటే నువ్వు రమ్మని పోవడానికి నువ్వెవరివి, నేను వెళ్ళి పార్టీ చేసుకుంటాను, నేను తాగుతాను, నేను పార్టీలు చేసుకుంటాను, అలా చేసుకున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి కేసులు. టెక్సస్ కానివ్వండి, సౌత్ కేరళైనా కానివ్వండి, ఫ్లోరిడా కానివ్వండి, అక్కడ ఐసీయూలు నిండిపోయింది. ఇక్కడ ఏదైతే జరిగి ఇక్కడ ఎక్కువ మంది, ఇక్కడంటే ఇవి జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రదేశాలు. న్యూయార్క్, న్యూజెర్సీలు అంటే మన హైదరాబాద్ లాగా అసలు క్రౌడ్ ఎక్కువ ఉండి, అందుకని అప్పట్లో ఏమీ తెలియక ఒకరికొకరికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మరణాలు సంభవించి ఉన్న ఆ పరిస్థితులు ఇప్పుడు టెక్సస్ లో ఇప్పుడు జరుగుతుంది. అది అంటే అవాయిడ్ చేయగలిగే పరిస్థితులు మళ్ళీ కొని తెచ్చుకుంటున్నారు. కేవలం రాజకీయ పరమైన అభిప్రాయ భేదాలు, లైక్ వాట్ ఎవర్, వీళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. ఒక్క విషయంలో మనాళ్ళు అందరూ మాత్రం ఆ విషయంలో ఉన్నంత వరకు ఒక దారి మీద ఉన్నట్టు అనిపించింది నాకైతే చూసినంత వరకు. మాస్క్ పెట్టుకోవాలి, ఈ కోవిడ్ అన్నది నిజంగానే ఒక జబ్బు, లేకపోతే దీని వైరస్ ఇన్ఫెక్షన్
అన్నది మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు ఆ విషయంలో కాస్త ఎక్నాలెడ్జ్ చేసినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ అక్కడ కూడా నాకేం వస్తుందిలే అని లెక్క లేకుండా తిరిగే వాళ్ళు ఎక్కువ కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈ వచ్చి రాగానే నేను విన్నది, అఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ ద్వారా విన్నది మాత్రం, భయపడిపోయి చాలా మంది మాత్రం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుదామని ట్రై చేయటం. ఆ ట్రై చేసినప్పుడు వాళ్ళకి సరైన అవకాశం, సరైన హాస్పిటల్స్ లేక చాలా ప్యానిక్ అయిపోవడం. ఆ ప్యానిక్ అయిన తర్వాత ఇక వాళ్ళకి ఏమీ లేక వాళ్ళంత లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ చేయటం. ఆ కంప్లైంట్స్, ఆ డెత్స్ మాత్రం మీడియాలో ఎక్కువ కనిపించడం, దాంతో ఇంకా భయం అదేంటో అన్నది. కాకపోతే ఒకటి మాత్రం, అందుకే నేను ముందే చెప్పింది, 3 నెలల క్రితం ఏ పేషెంట్ అయితే వస్తే చచ్చిపోతాడు అనుకున్నారో ఈ రోజున ఆ పేషెంట్ చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు. సో మన అడ్వాన్స్మెంట్స్ మాత్రం డెఫినెట్ గా ఉన్నాయి. మాస్క్ తప్పనిసరి, సామాజిక దూరం తప్పనిసరి, ఎటువంటి గ్యాదరింగ్లు, వ్యాక్సిన్ ఒంట్లో పడింది వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే, అంతే. థ్యాంక్ యూ. రవి చెప్పింది ఎక్సలెంట్ రవి, థ్యాంక్ యూ రవి గారు, బాగా చెప్పారు. గోపి సార్, డాక్టర్ గోపి. అడ్వాన్స్డ్ కంట్రీ, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కంట్రీ, ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా 15-20 years బ్యాక్, 25-30 years బ్యాక్ ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కావాలంటే ఇండియాలో ఫెసిలిటీ లేకపోతే అమెరికాకు వచ్చిన రోజులు. అలాంటి అమెరికా కూడా ఈరోజు వాళ్ళు చేసిన పనుల వల్ల ఫస్ట్ టైం సరిగా లీడర్షిప్ లీడ్ తీసుకోకుండా పోయిన దానివల్ల దే సఫర్డ్ ఎ లాట్. న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉందో అక్కడంతా బాగా సఫర్ అయ్యారు. ఇప్పుడు రవి గారు చెప్పిన దానిపైన, గోపి గారు చెప్పిన దానిపైన చాలా వరకు కేసులు తగ్గాయి. కేసులు తగ్గేదానికంటే కూడా డెత్లు తగ్గాయి. కేసులు ఉన్నాయి, ఇంకా డెత్లు మాత్రం తగ్గాయి. చాలా వరకు కొంత స్టాండర్డ్ ప్రొసీజర్స్ బాగా చేయగలిగారు. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ, మెడికల్ ఇది కానీ, బిగినింగ్ లో యూరోప్ కానీ, అమెరికా కానీ చాలా కంట్రీస్ అటు ఇటు అడుగులేసిన ఇప్పుడు స్టాండర్డైజ్ చేసుకున్నారు. మీరు చెప్పింది, నేను కొన్ని లెటర్స్ రాశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎగ్జాక్ట్ గా ఇదే నేను 4 నెలలు చెప్తున్నా. ప్రివెంటివ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఓన్లీ ది వే హౌ టు రెడ్యూస్ హ్యూమన్ టచ్ పాయింట్స్. There is no other medicine, there is no other way. At the same time, go for virtual working. మీరు అన్నట్టు ఎమర్జెన్సీ రూమ్లో మీరుంటారు, పేషెంట్ బయట పెడుతున్నారు, నర్సెస్ చూసిన తర్వాత మీరు అవసరమైతేనే చూస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోయారు ఇప్పుడు. అదే మరి డిజిటల్ సోషల్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొని మొత్తం కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించి టెలికాన్ఫరెన్సెస్ నేను చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నా. టెలికన్సల్టేషన్స్, డాక్టర్స్ అనేవాళ్ళు టెలికన్సల్టేషన్స్ ఒక 50 మందో 100 మందో 200 మందినో మీరు పెట్టుకోగలిగితే వాళ్ళకి గైడెన్స్ ఇస్తా వస్తే డెఫినెట్ గా అవసరమైన వాళ్ళే హాస్పిటల్కి వస్తారని కూడా చెప్తున్నాం. నేను ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ కూడా నేను ఇది రాశాను, ప్రమోట్ ఇట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ టు ప్రమోట్ కంటిన్యూస్లీ టెలికన్సల్టేషన్స్, టెలిమెడిసిన్ అని కూడా రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ ది వే అంటిల్ వ్యాక్సిన్ వచ్చే వరకు. వ్యాక్సిన్ మళ్ళీ మేనిఫెస్ట్ చేయాలి, అందరికి అందుబాటులోకి రావాలి. అంతవరకు ఇది ఒకటి తప్ప, దీన్ని కంట్రోల్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ ది లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దీని నుంచి మనం డ్యామేజ్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ అట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ ఏ ఎకనామిక్ ప్రాబ్లం, బ్యాలెన్సింగ్. లైవ్లీహుడ్ లేకపోతే, ఫుడ్ లేకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం జరుగుతూ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకొని హౌ టు బ్యాలెన్స్ బోత్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్. థ్యాంక్ యూ గోపి గారు, మీ యొక్క అనుభవం అమెరికాలో జరిగే ఇది కూడా మీరు చెప్పగలిగారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో అనలైజింగ్, ఐఎమ్ వాచింగ్. బిగినింగ్ లో అమెరికాలో చాలా నేను కూడా ఫీల్ అయ్యాను, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఎంటర్ మరి చేసుకుంటున్నారని. ఇప్పుడు కంట్రోల్ అయింది. దట్స్ గుడ్. ఇంకా కొన్ని స్టేట్స్ లో కంట్రోల్ కాలేదు. అది ప్రజలు వాళ్ళు మాస్క్లు వాడకపోవడం వల్ల మాత్రం. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇండియాలో కూడా అట్నే ఉంది. వాట్ ఐఎమ్ సేయింగ్, బాంబే వాజ్ వెరీ వెరీ వల్నరబుల్ ఒకప్పుడు.
ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ వచ్చి బాంబేని కంట్రోల్ చేయగలిగాడు. బాంబే, ఢిల్లీ, చెన్నై, ఆల్ సిటీస్ ఆర్ వల్నరబుల్ వన్స్. ఇప్పుడు సిటీస్ కంట్రోల్ అయినాయి, రూరల్ ఏరియాకి స్ప్రెడ్ అయ్యింది. రూరల్ ఏరియాకి స్ప్రెడ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ విస్తృతంగా ఇప్పుడు 50,000కి వచ్చాయి. ఇప్పుడు అమెరికా, ఇండియా, బ్రెజిల్ కంపీట్ చేస్తున్నాం. బ్రెజిల్ కూడా క్రాస్ అయింది ఇండియా. ఇంకొన్ని రోజులు నెంబర్ ఆఫ్ కేసులు బ్రెజిల్ క్రాస్ అవుతాం. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ అవుట్ ఆఫ్ ఇట్. లీడర్స్ హ్యాస్ టు టాక్, పబ్లిక్ హ్యాస్ టు రెస్పాండ్. వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్. లేకపోతే మమతా గారు చెప్పినట్టు, ఇంకో డాక్టర్ చెప్పినట్టు మనం ఇండివిజువల్గా ఆలోచిస్తే జరగదు. కంట్రీ యాజ్ ఎ హోల్, స్టేట్ యాజ్ ఎ హోల్, వీ హ్యావ్ టు కలెక్టివ్లీ వర్క్ టుగెదర్. కానీ అవన్నీ ఉంటాయి, ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, లేకపోతే ప్రొఫెషన్స్ ఉంటాయి, అవన్నీ వేరే. హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు, సొసైటీ యాంగిల్లో ఆలోచించినప్పుడు అందరం కలిసి పనిచేస్తే తప్ప బయటపడం. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ హ్యావ్ గివన్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్, ఈ కోవిడ్ క్రైసిస్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రెండ్ నుండి వినింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మనకి 2 ఉన్నారు. డాక్టర్ అఖిలేష్ తోట చెన్నై నుంచి, అదేవిధంగా శ్రీకాంత్ వి, ఆయన అహ్మదాబాద్ ప్రీమియర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో సుమారు 700 మందికి ఆయన వైద్యం చేశారు. సో ఫస్ట్ అఖిలేష్ గారితో మాట్లాడదాం సార్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఫారంలో ఉన్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ నమస్కారం. సో సార్, ఇప్పుడు ఐ వాంట్ టాక్ అబౌట్ 2 things which are affecting the cost borne by the patient. ఒకటి ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్స్ సార్. ఈ కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు వాటి కాస్ట్ 800 రూపీస్ ఉండేది. అదే ఇప్పుడు ఆన్లైన్ వాటి పర్చేస్ చేద్దామంటే ఆల్మోస్ట్ 2,000 నుంచి 2,500 వరకు ఉంటుంది. సో అక్కడ కాస్ట్ ఫ్యాక్టర్, బికాస్ దర్ నెసెసిటీ ఐటమ్, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ ఈజ్ ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటీలో కనీసం 7 పీపీఈ కిట్స్ కావాలి, ఒక అనస్థీషియా టీమ్ కానీ సర్జరీ టీమ్ కానీ. ఇప్పుడు ఒక పేషెంట్ అపెండిసెక్టమీ కోసం వచ్చాడు. ఈ కోవిడ్కి ముందు 10,000 రూపాయల లోపల అయిపోయే ఆపరేషన్ ఇప్పుడు కనీసం 25,000 వరకు అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ పీపీఈ కిట్స్ అవసరం ఉంది కాబట్టి. అయితే ఈ పీపీఈ కిట్స్ బయట డిస్ట్రిబ్యూటర్ దగ్గర 420 రూపాయలకి వస్తుంటే, పేషెంట్ పర్చేస్ వచ్చేసరికి అట్ ద పాయింట్ ఆఫ్ సేల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ హస్ టు పే 1,300-1,500 రూపీస్. సో ఆ కాస్ట్ డిఫరెన్స్ చాలా ఒకటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ 2 విషయాల్లో ఈ పేషెంట్స్ ఒకటి కొంచెం ఒకటి సార్ట్అవుట్ చేయాలని అదొక ఉద్దేశం సార్. యా, సో దీస్ ఆర్ మై కామెంట్స్. థ్యాంక్ యూ అఖిలేష్ గారు. సార్ నెక్స్ట్ శ్రీకాంత్ సార్, డాక్టర్ శ్రీకాంత్ వి. శ్రీకాంత్, శ్రీకాంత్ గారు మాట్లాడండి. ఆడిబుల్. బ్రీఫ్ గా 3 minutes లో కంక్లూడ్ చేయండి సార్. రైట్. థ్యాంక్ యూ రవి. గుడ్ ఈవినింగ్ సిబిఎన్ సార్. నేను అహ్మదాబాద్ లో ఉన్నాను సార్. లాస్ట్ 4 months నుంచి అరౌండ్ 1,000 పేషెంట్స్ వరకు చూడటం జరిగింది. ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అందరూ అన్ని చెప్పేశారు, బట్ కొన్ని స్ట్రెస్ చేయాలనిపించింది. వన్స్ ఇంత లాక్డౌన్ చాలా సివియర్ గా పాటించాం ఇక్కడ అహ్మదాబాద్ లో. ఎందుకంటే ఇనీషియల్ గా గుజరాత్ చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి, అందులోనూ అహ్మదాబాద్ ప్రైమ్ సెంటర్, పైగా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అన్ని కేసెస్ ఇక్కడే డంప్ అయ్యాయి. సో వాళ్ళందరినీ రోజు చూస్తా చివరికి ఇంత లాక్డౌన్ ఉన్నా కానీ ఇలా ఎలా వస్తుంది అంటే, ఎయిర్ బోర్న్ మాత్రమే కాదు, ఫోమైట్ మాత్రమే కాదు, ఇంకేదో ట్రాన్స్మిషన్ ఉంది అనేది క్లియర్ గా అవుతుంది. అదేంటో కనిపెట్టలేదు ఇంకా, అంతే. కాబట్టి మన ఇంట్యూషన్ తో మనం ఎంత ఎక్కువగా సస్పెక్ట్ చేసి అంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత సేవ్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, వెంటనే హాస్పిటల్ నుంచి ఒకటి అందరికి తెలిసిందే, హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాషింగ్ కూడా మాకు చెప్పాలా, చేతులు కడుక్కోవటం అని కాకుండా 30 సెకండ్ల పాటు ఏ స్టెప్స్, ఆ 11 స్టెప్స్ ఏంటి, ఎందుకు అలా కడుక్కోవాలి అనే రూల్స్ ని ఎగ్జాక్ట్ గా పాటించి, ఎందుకంటే ఎంబీబీఎస్ లో ఆల్మోస్ట్ 1 month నేర్పిస్తారు సార్ జస్ట్ హ్యాండ్ వాషింగ్, సర్జన్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయితే.
కాబట్టి అంత ఇంపార్టెంట్ టెక్నిక్ అది, దట్స్ నాట్ జస్ట్ ఎ హ్యాబిట్, ఇట్స్ ఎ టెక్నిక్. సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అనే దాన్ని అలవాటు చేయాలి. మసీదుల్లో, గుళ్ళల్లో, చర్చల్లో అనౌన్స్ చేయించాం ఇలా చేయాలి అని. సో అదంతా కూడా ఫాలో అవ్వాలి. రెండోది, ఈ డిజిటల్ థర్మామీటర్తో చెక్ చేసి క్లియర్ అయిపోయింది అని చెప్పి లోపలికి అలౌ చేస్తున్నారు. డిజిటల్ థర్మామీటర్తో అది కూడా ఇక్కడ పెట్టి చేస్తున్నారు సార్. సో ఇక్కడ దీని దగ్గర నుంచే ప్రోటోకాల్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే డిజిటల్ థర్మామీటర్స్ ఇక్కడ పెడితే కరెక్ట్గా అవ్వదు. పైగా అది చూపించే టెంపరేచర్ మనిషి టెంపరేచర్ కాదు, అది దున్నపోతు టెంపరేచర్. సో ఇక్కడ పెట్టాలి సార్. కణితి దగ్గర బ్లడ్ సప్లై ఉంటుంది, ఇక్కడ 5 సెకండ్లు పెడితే కానీ టెంపరేచర్ సరిగ్గా రికార్డ్ అవ్వదు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ప్రోటోకాల్స్ వస్తే తప్ప వర్కౌట్ అవ్వవు. ఎక్కడైతే స్క్రీనింగ్ అయిపోయింది అని ఒక మామూలు పేషెంట్ ని పంపించాము, ఎందుకంటే ఒక నిమిషం ఇట్లా పెడితే నడిచొచ్చిన టెంపరేచర్ తక్కువ రికార్డ్ అవుతుంది, వస్తారు. సో అది కూడా ఒక మెయిన్ పాయింట్ గా కన్సిడర్ చేశాము. ఇప్పటి వరకు ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని అన్లర్న్ చేసుకొని మళ్ళీ నేర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఓపిక్గా మళ్ళీ చేయాలి. హోల్ ప్రాసెస్ లో పేషెంట్ మంచోడై ఉండాలి, డాక్టర్ మంచోడై ఉండాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అవుతుందో అప్పుడే కోవిడ్ ని జయించడం జరుగుతుంది. ఏ ఇద్దరు ఇంకొకరితో ట్రస్ట్ వర్తీగా లేకపోయినా పని అవ్వదు. సో అందుకని డాక్టర్ కి కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో. ఎందుకంటే పీపీ కిట్స్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, అక్కడికి వెళ్ళినాక తనకి రాదు అనే నమ్మకం దగ్గర నుంచి అన్నిట్లోనూ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి డాక్టర్ కూడా. కాబట్టి ఈ డాక్టర్ అనే వాళ్ళకి వాలంటీర్ అంటే ఒకసారి ఎవరన్నా ట్రీట్మెంట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఒక సర్టిఫికెట్ లాంటిది ఇస్తే వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి ఇమీడియట్ సిచ్యువేషన్స్ లో హెల్ప్ అవడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేసి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు కాబట్టి సాధారణంగా ఉన్న భయాలు వాళ్ళకు ఉండవు. ఆ సర్టిఫికేట్ చూసి వెంటనే వాళ్ళు వాలంటీర్ గా వెళ్ళిపోతే వాళ్ళకి కొన్ని సబ్జెక్టివ్ అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక మంచి హోటల్లో అకామిడేషన్, ఒక ఇన్సూరెన్స్ ఇస్తే దే విల్ ఎక్స్టెండ్ దేర్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 1. అందుకని వాలంటీర్ ప్రోటోకాల్ అనేది ఒక షార్ట్ టర్మ్ గోల్ గా పెట్టుకోవాలి. 3, ఇప్పుడు ప్లాస్మా బ్యాంక్ అనేది అసలు పారాసెటమాలే మనకి మెడికల్ షాప్స్ లో దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది సార్. అలాంటి మనం ప్లాస్మా బ్యాంక్ అనే ఒక హై లెవెల్ దాని గురించి మాట్లాడుకోవడం అత్యాశే అవుతుంది. కానీ అది ఇప్పుడు మాట్లాడుకోకపోతే ఇంకెప్పుడు మాట్లాడుకోలేము. అదొక ఎండ్ పాయింట్ గా పెట్టుకొని పనిచేస్తే అట్లీస్ట్ ఆ లెవెల్ వరకు మనం హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్లాస్మా బ్యాంక్ గురించి చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన సందర్భం ఇది. 2, ఈ రోజు మనం టెస్ట్ చేస్తే ఇక్కడ నేను లివర్ సార్ అంటే నార్మల్ గా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ కి ఆ ఆర్గాన్ రిజెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్యూనో సప్రెషన్ మేము కావాలని మందులు ఇచ్చి చేస్తాం. అంటే ఇమ్యూనో సప్రెషన్ ఇమ్యూనిటీ లేని వాళ్ళకి కరోనా వస్తుంది అనేది కదా ఇప్పుడు అందరూ అనుకునేది. అలాంటి పేషెంట్లు మేము కావాలని క్రియేట్ చేస్తున్నాం, వాళ్ళలో చూస్తున్నాం. వాళ్ళు ఎవరికి 2 నెలలు మేము హాస్పిటల్ ట్రాన్స్ప్లాంట్స్ ఆపేసాము, కానీ లాస్ట్ 1 మంత్ నుంచి స్టార్ట్ చేసాం. ఎవరికి ఏ ప్రాబ్లము రాలా. సో ఇమ్యూనిటీని ఒక్కదాన్నే సేవ్ చేసుకుంటా అదొక్కటే పర్వాలేదు అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇంకేదో ఉంది, అది ఇంకా తెలియదు. సో మన ఇంట్యూషన్ ని పట్టుకొని వెళ్లాల్సిన సందర్భం ఇది. అందుకని కరోనా టెస్టింగ్ లో ట్రాన్స్ప్లాంట్ మేము చెయ్యాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేస్తున్నాం. కరోనా టెస్ట్ చేస్తే ఈ రెగ్యులర్ RT-PCR ఇప్పుడు ఏవైతే అందరూ అనుకుంటున్నారో అది 6 నుంచి 8 గంటల్లో వస్తుంది. మన స్టేట్ లో 6 నుంచి 8 రోజుల్లో వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఆ డిలే? ఈ రోజు నేను టెస్ట్ ఇస్తే 8 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తే ఏం చేసుకోవాలి? ఆ రిపోర్ట్ నేను ఈ లోపు నేను ఇంకెవరికన్నా ఉందనా లేదనా, క్వారంటైన్ లో ఉండాలా లేదా, ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఈ పీరియడ్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో ఆ టెస్టింగ్ పెంచాలి. అది ఎలాగో ఎవిడెంటే టైంను కూడా తగ్గించాలి. రిపోర్ట్ డెలివరీ టైం 8 రోజులు అవ్వటం టూ మచ్. ఇక టెలిమెడిసిన్ గురించి అందరు చెప్పేశారు. ఇంకొకటి సిటీ స్కాన్ అనేది ఒకప్పుడు ఒక స్టెప్ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ అది, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సిటీ స్కాన్ అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో చేర్చాలి. దానికోసం ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలో తీసుకోవాలి. 2,
ఇప్పుడు నెక్స్ట్ ఇందాక నేను డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ చెప్పినట్టు, ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు లైఫ్ బాయ్ అనే ఒక సబ్ అనగానే ఎలా అయితే మనకు దాంతో పాటు ఎలాట్ అయిన ఒక ట్యాగ్ లైన్, ఒక సాంగ్ ఎలా అయితే మనకు వెనకాలే గుర్తొస్తుందో, అలాగే డాక్టర్ అనగానే ఒక పర్టికులర్ నిమోనిక్ లాగా ఒకటి ఉండాలి, పేషెంట్ అనగానే ఒక నిమోనిక్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి హాస్పిటల్ డాక్టర్ అనగానే వాళ్ళ హాస్పిటల్ ఒక లోగో లాగా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి కేర్ అంటే సి అంటే కార్డియల్, ఏ అంటే యాక్టివ్, ఆర్ అంటే రెస్పెక్ట్ఫుల్, ఈ అంటే ఎడ్యుకేషన్. ఇవి డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. కేర్ ఇవి మాటికి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అది చేసుకోవాలి. అలానే పేషెంట్ కూడా, పేషెంట్ కి సూపర్ అని ఒక నిమోనిక్ పెడితే, ఎస్ అంటే శానిటేషన్, యు అంటే అండర్స్టాండింగ్, పి అంటే పాజిటివ్, ఈ అంటే మళ్ళీ ఎడ్యుకేషన్, మళ్ళీ ఆర్ అంటే రెస్పాండింగ్. అట్లా అంటే ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు ఎలా అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని సర్వైవర్స్ అనే ఒక పదంతో మనం చెప్తున్నాము, అలానే కోవిడ్ వచ్చిన వాళ్ళని కూడా పేషెంట్ వచ్చింది, వాడికి కోవిడ్ సోకింది, కరోనా వచ్చింది, పాజిటివ్ అని కాకుండా టెర్మినాలజీ మార్చుకోవాలి. టెర్మినాలజీ మార్చుకోవాలంటే ఈ పేషెంట్ కి కాబట్టి వీడు సూపర్. ఉన్నారు, వారియర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వర్డ్. ఇట్లా టెర్మినాలజీ మార్చుకోవాలి. ఇలాంటి మార్చుకొని ఇండివిజువల్ హాస్పిటల్స్ లో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ కింద కూడా పనికి వస్తుంది. ఇవి చేయాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ యాంటీబాడీస్. ఇప్పుడు అందరం మన వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాం, వ్యాక్సిన్ వస్తుంది, అన్ని తాళాలకి ఒకటే చెవి అన్నట్టు మాట్లాడుతున్నాం. కానీ నార్మల్ సబ్ సెంటర్ 97 పేషెంట్స్ లో ఎలా 97% ఆఫ్ పేషెంట్స్ లో అయితే కోవిడ్ అసిమ్టమాటిక్ గా వచ్చి తగ్గిపోయి వెళ్ళిపోతుందో, అలాంటి వాళ్ళందరికీ సిటీ స్కాన్లు, యాంటీబాడీ టెస్టులు మేము చేశాం. ఇక్కడ వాళ్ళకి సిటీ స్కాన్లు మెయిన్ ప్రెజెంటింగ్ కంప్లైంట్ అందరికన్నా ఎక్కువగా 80-90% మందికి వచ్చేది జ్వరం. 10 రోజులు పారాసెటమాల్ వేసుకోకుండా తగ్గని జ్వరం. దీని ద్వారా అది వచ్చిన తర్వాత 6 నుంచి 7 రోజుల్లో చెస్ట్ లో ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి, దగ్గు వస్తుంది. కానీ అది ఒక 10 రోజులు ఉంటుంది, తర్వాత సెట్ అయిపోతుంది. ఇది ఒక జనరల్ నార్మల్ యావరేజ్ పేషెంట్ కోర్స్ ఇన్ ద హాస్పిటల్. అలాంటి వాళ్ళల్లో యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే అరౌండ్ 20 days కి యాంటీబాడీస్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ 3 నుంచి 6 వారాలు ఉంటున్నాయి, ఆ తర్వాత తగ్గిపోతున్నాయి. యాంటీబాడీస్ ఉండట్లేదు అంటే ఆ పేషెంట్ మళ్ళీ ఇంకొక సెకండ్ ఇన్ఫెక్షన్ కి వల్నరబుల్. ఇట్లానే వ్యాక్సిన్ లో కూడా ఉంటుందా అనేది మనకి ఇప్పుడే తెలియదు. ఎందుకంటే పోలియోని ఎప్పటి నుంచో మొదలు పెడితే ఈ మధ్య కంట్రోల్ చేయగలిగాం, ఇబోలా ఎప్పటి నుంచో వస్తే ఈ మధ్య కంట్రోల్ చేయగలిగాం. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి, పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ కి మనం త్వరగా కంట్రోల్ చేయగలుగుదాం అని ఆశిస్తూ phase 3 కాదు, phase 4 ట్రయల్స్ అయ్యే వరకు కూడా వ్యాక్సిన్ మనం రిలీజ్ చేయలేం. కాబట్టి వచ్చే 2-3 నెలల్లో అనేది టూ మచ్ ఆప్టిమైజేషన్ ఏమో అని నా ఫీలింగ్. కానీ ఆప్టిమైజేషన్ ఇప్పుడు అవసరం కాబట్టి తప్పదు. థ్యాంక్ యూ సార్, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. థ్యాంక్ యూ శ్రీకాంత్, చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ఫ్రమ్ అహ్మదాబాద్. వెరీ బ్రీఫ్ గా, ఎఫెక్టివ్ గా చెప్పారు. యు ఆర్ 100% రైట్. హ్యూమన్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. ఆ కాంప్లెక్సీ లేకుండా కంటిన్యూగా డాక్టర్ అంటే ఎట్లా ఉండాలి, పేషెంట్ అంటే ఎట్లా ఉండాలి, సూపర్ ఆర్ వారియర్స్ ఎట్లా, ఇది రిమైండర్ అనేది కంటిన్యూగా కంట్రోలింగ్ అవర్ మైండ్ అండ్ రిమైండింగ్ కంటిన్యూస్లీ టు ఫాలో ది ప్రికాషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూ రైట్లీ మెన్షన్, వ్యాక్సిన్ కూడా వీ డోంట్ నో మళ్ళీ రిపీట్ కాదని, వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్ళీ రాదా, ఎన్ని రోజులు ఉంటుంది ఇమ్యూనిటీ, ఆ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పర్మనెంట్గా ఉంటుందా, నెల ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, వాట్ ఈస్ ది టైమింగ్, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అది టెస్ట్ చేసిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాతనే మనకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. సో అది కూడా ఆప్టిమిస్టిక్గా ఉంటూనే అది కూడా మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ యూ రైట్లీ మెన్షన్, ఇది టెస్టింగ్ అనేది 8 days, 6 days, 5 days, there is no meaning. టెస్టింగ్ చేసిన తర్వాత ఎవ్రీ డే ఈజ్ ఇన్ టెన్స్. పరీక్షలు రాసిన పిల్లలు ఎట్లయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారో, టెస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఆ టెన్షన్ ఉంటుంది, పాజిటివా నెగిటివా, పాజిటివా నెగిటివ్ అని. సమ్ టైమ్స్ ఈవెన్ నెగిటివ్ వచ్చి మళ్ళా 2-3 రోజుల్లో పాజిటివ్ కూడా రావచ్చు. ఆ రోజు నెగిటివ్ ఉంటుంది, మళ్ళా కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి చాలా దీంట్లో ఇవి ఉన్నాయి. యాజ్ రైట్లీ మెన్షన్, దిస్ ప్లాస్మా బ్యాంకు ఇవన్నీ అవసరం. డాక్టర్స్ని కూడా గౌరవించడం, మెడికల్ నర్సెస్ని గౌరవించడం, ఇవన్నీ కూడా మనం
ఇది చేయడం, సింపుల్ టెక్నిక్స్ కూడా మీరు చెప్పినట్టు ఇండ్లలో ఏదైతే ఆక్సిజోమీటర్ పెట్టుకొని ఎప్పుడన్నా పేషెంట్ ఉంటే కూడా ఇంటి దగ్గర నుంచే ఆక్సిజన్ లెవెల్ చూసుకోవడం, డౌన్ అయితే ఇమీడియట్ కాంటాక్ట్ చేయడం, టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ పెట్టుకోవడం, హై ఆక్సిజన్ ఇవి కూడా పెట్టుకొని దాంతో కూడా అవసరమైతే చాలా వరకు క్యూరైన్లు చేయించడం, రానప్పుడు హాస్పిటల్ రావాలి, ఆ ప్రోటోకాల్ ఫాలో కావాలి. ఇది చాలా వరకు చేయగలిగితేనే కంట్రోల్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీ ఇంకెవరైనా ఉన్నారా రవి? సార్ డాక్టర్ వెంకట్ గారు సర్జన్, ఏమంటారు? అండ్ ఇంకొక డాక్టర్ గారు చెన్నై నుంచి ఉన్నారు సార్. చెన్నైలో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఇద్దరు ఉన్నారు సార్. కంప్లీట్ చేయండి, ఎందుకంటే బాగా టైం తీసుకున్నాం, 3 గంటల 5 నిమిషాలు తీసుకున్నాం. బట్ టైం తీసుకున్నాం కానీ ఎక్సలెంట్ నాలెడ్జ్ వీఆర్ ఏబుల్ టు హార్నెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చేయండి సార్. నెక్స్ట్ డాక్టర్ వెంకట్ సార్, వెంకట్ తోట గారు, ప్లాస్టిక్ సర్జన్ సార్, హైదరాబాద్ నుంచి. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు సార్. వెంకట్ గారు. సార్ నమస్తే సార్. డాక్టర్ వెంకట్ తోట, plastic surgeon. Most of the time we'll be dealing with emergency cases, sir, apart from elective cases. Is it audible to you, sir? Yeah. Carry on. Yeah. Basically, many people have said, అందరూ అంటే మామూలు కోవిడ్ ప్రివెన్షన్ మెజర్స్ ఇవన్నీ చెప్పారనుకోండి, అంటే డెఫినెట్ గా మనకి ట్రీట్మెంట్ అనేది, బికాజ్ ఇట్ ఈస్ ఎ వైరల్ డిజార్డర్, మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్. And regarding vaccine, how long it is going to take and how effective it is going to be, we don't know. So basically we had to concentrate on preventive measures, particularly social distancing, that is very important, and wearing a mask. That is basically somebody is getting ఎవరికన్నా అంటే ఈ వైరల్ డిజార్డర్ రావడానికి వైరల్ లోడ్ అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే సార్ ఒక మనిషికి 10 బ్యాక్టీరియా అటాక్ చేసిన దానికి 100 బ్యాక్టీరియా అటాక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. న్యాచురల్లీ సపోజ్ సంబడి ఈస్ వేరింగ్ మాస్క్, డెఫినెట్లీ వైరల్ డిశ్చార్జ్ తక్కువగా ఉంటుంది, వైరల్ కాంటాక్టింగ్ అదర్ పర్సన్ తక్కువగా ఉంటుంది. డెఫినెట్ గా we should concentrate on these things, social distancing and wearing mask. That is very important. And coming to the patient, and basically I would like to say it is both the doctors and the patients or persons, they must take care of themselves, sir. That is very important. Ante government they postulate or they give some guidelines, and simultaneously public should be aware, and they should follow the guidelines which are given by the government. Otherwise it won't work out. నువ్వు చెప్పేది ఏంటి, నేను ఎందుకు చేయాలి అని అనుకుంటే దానికి nobody can do anything for that. Nobody, only God can save them. That's what happened in the initial part of the problem. And I think probably God can save them. We are also vulnerable because of them. Exactly, sir. That is where all of us has to take lead and control everybody. Exactly. It's someone's problem, it is a society problem, not individual problem. Exactly, sir. And that is basically we must educate them. And simultaneously there are so many issues. మీకు తెలియదేమో సార్, ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళింది మీరు కదా ఎస్ట్రైల్ ఆంధ్రప్రదేశ్ లో. సో టెలిమెడిసిన్ అనేది టు సమ్ ఎక్స్టెంట్ టెలిమెడిసిన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు సార్. అంటే నేను ఎమర్జెన్సీ కేసెస్ డీల్ చేస్తూ ఉంటాము, పర్టికులర్లీ ఫేషియల్ ట్రామా కానివ్వండి, లేదు లింబ్ ట్రామా కానివ్వండి, వీటన్నిటిలో కూడా. వాటన్నిటిలో సపోజ్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ కమింగ్ టు ద క్యాజువాలిటీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ టేక్ ఏ pic and they will send on WhatsApp and we will see, and if it is most of the time if it is necessary I will come and see the patient అని చెప్తాను. లేదు అంటే you prepare them for OT and then I will come and operate in the theater అని చెప్తాను. అంటే సో to some extent we can reduce the contact with the patient. అది చేస్తాం అనుకోండి బేసిక్ గా. ఇంకా పోతే కమింగ్ టు ద అదర్ ఈవెన్ ఎలక్టివ్ కేసెస్ ఆల్సో, we'll go for the CT scan, as Dr. Srikanth was saying, and the CT scan of the chest that should be made mandatory, because most of the time suppose somebody is going for general anesthesia, general anesthesia ఇవ్వాల్సిన అవసరం ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి సపోజ్ మనం ఫాలోయింగ్ జనరల్ అనెస్థీషియా సిటీ స్కాన్ చేయించేటట్టుగా ఉంటే, సపోజ్ 2-3 days ముందు ఇన్ఫెక్ట్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అసిమ్ప్టమాటిక్ పేషెంట్స్ అయినప్పటికీ కూడా మనకి సైన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది సార్. సో న్యాచురల్లీ అటువంటి పేషెంట్స్ అటువంటి ఇన్వెస్టిగేషన్ ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ,
for most of the patients. I think probably that's my suggestion. Apart from antigen and antibody tests avani edri unnai ankondi. So that is what I wanted to tell you. థ్యాంక్ యూ వెంకట్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఇప్పుడు మన డాక్టర్స్ ని అలాగే కోవిడ్ వారియర్లకి కూడా ప్రైమరీ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక ధైర్యం, ఒక మోరల్ బూస్ట్, ప్లస్ సిస్టమిక్ గా ఎలా ఆర్గనైజ్ చేసి ఈ కోవిడ్ ని అందరం కలిసి ఫైట్ చేయాలని. సో సార్ మీరు ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ చేసి ఈ మీటింగ్ ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను సార్. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనం ఈరోజు మెయిన్ పర్పస్ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ ని అభినందించడం కోసం, వాళ్ళ త్యాగాల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే సమయంలో ఈ సమస్య ఈరోజుతో పరిష్కారం అయ్యేది కాదు, ఇంకా ఉంటుంది. సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మన అనుభవాలేంటి, మన నాలెడ్జ్ ఏంటి, ఈ నాలెడ్జ్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అదే సమయంలో ఇప్పుడుండే ఇష్యూస్ని ఏ విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవాలి, అదే మాదిరిగా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ లేకపోతే ఈ కన్సర్న్ స్టాఫ్లో ఏ విధంగా నాలెడ్జ్ని, అందరిలో నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు ఈవెన్ అమెరికా లాంటి దేశం కూడా బిగినింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అయితే చాలా క్విక్గా లెసన్స్ నేర్చుకున్న సింపుల్ టెక్నిక్, హ్యూమన్ టచ్ ఏదైతే ఫిజికల్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవడం, వీలైనంత వరకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆర్ ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ, అవసరమైతే తప్ప డైరెక్ట్గా కలిసే పని లేకుండా చేసుకుంటూ వచ్చారు. దానివల్ల డిసీజ్ కంట్రోల్ అయింది, వైరస్ కంట్రోల్ అయింది, క్యాజువాలిటీ చాలా వరకు తగ్గాయి. ఈరోజు మనకు వ్యాక్సిన్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, అన్సర్టనిటీ కూడా ఉంది. ఎందువల్ల పనిచేస్తుంది, ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్. శ్రీకాంత్ చెప్పింది అది వాస్తవం కూడా. ఏదైతే హ్యూమన్ మెమరీస్ ఈరోజు ఇంట్లో ఉండి ఒక ఇన్ని రోజులు అయిపోయింది, ఫ్రీగా వెళదాం, ఫ్రెండ్స్కి వెళదాం, కావాలంటే ఒక కాఫీనో లేకుంటే ఒక పార్టీ చేసుకుందాం, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పేషెంట్లు కానీ డాక్టర్స్ కానీ ప్రజలకు కానీ అనునిత్యం గుర్తు చేసే బాధ్యత సమాజంలో ఉండే అందరి మీద ఉంది, ప్రభుత్వాల పైన ఉంది, మనలాంటి బాధ్యత కలిగిన వ్యక్తులందరిపైన ఉంది. దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకో పక్క సుధాకర్ లాంటి వ్యక్తులు చెప్పిన దానిపైన కూడా ఎక్కడికక్కడ ఫియర్ సైకో ఉంది, భయపడిపోతున్నారు. వాస్తవం కూడా ప్రాబ్లం కూడా ఉంది. అలాంటప్పుడు వాళ్ళల్లో ఒక సైకలాజికల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే మెకానిజం కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఏవైతే మీరు చెప్పారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి మనం తీసుకుపోవడం, ఎవరెవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చడం. ఒక రాజకీయ పార్టీగా, లేకపోతే మీ గవర్నమెంట్స్, ఇంకో పక్క సోషల్ యాక్టివిస్టులు, బాధ్యత కలిగిన డాక్టర్స్, ఇంటలెక్చువల్స్, కామన్ మ్యాన్ కూడా ఎడ్యుకేట్ చేసి దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, న్యూట్రిషన్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటి యోగా ఎట్లా చేయాలి, డి విటమిన్ కావాలంటే ఎండలో ఒక 10 నిమిషాలు ఏ విధంగా మనం బిల్డప్ చేయాలి, ఇవన్నీ ఇమ్యూనిటీ బిల్డప్ అవుతాయని. అదే మరి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలాసార్లు మాట్లాడాను. కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డప్ చేయాలి, అనవసరంగా ప్యానిక్ రియాక్షన్ లేకుండా ఎట్లా చేయాలి, అవన్నీ కూడా చెప్పాం. ఈరోజు ఇంత ముడిపై ఒక మిత్రుడు చెప్పినట్టు, వెంకట గారు చెప్పినట్టు, నేను ఆ రోజు టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్లో కూడా టెక్నాలజీ ఇటీవల కాలంలో ఎవ్రీ హోమ్ 15 Mbps ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. అది ఇంటింటికి ఉంటే
అక్కడి నుంచి ఈరోజు మీరు చూసే సెట్ ఆఫ్ బాక్స్ కూడా పెట్టి ఇంటరాక్టివ్ ఇది కూడా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాం. అది ఉండంటే కానీ ఇప్పుడు ఉండి ఒక 10 లక్షల మందికి ఇచ్చారు. నాలెడ్జ్ కానీ లేకపోతే అగ్రికల్చర్, వెటనరీ, లేదంటే లైఫ్ సైన్స్, మీకు ఏదైనా కానీ మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ ఆల్ యాక్సెస్ వాళ్ళకు ఉండేది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రోగ్రామ్ తీసుకున్నాం పెద్ద ఎత్తున. వీడియో వర్చువల్గా ఆడియో వీడియో అన్నీ కూడా టీచర్స్ ల్యాబొరేటరీస్ అన్నీ పెట్టి అలాంటి వస్తే ఏదైనా నెట్వర్క్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గించి, ఫిజికల్ ఇంటరాక్షన్ తగ్గించి డిజిటల్ ఇంటరాక్షన్ పెంచి ఆన్లైన్లో చేయగలిగితే డిసీజ్ కంట్రోల్ అవుతుంది, వైరస్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు స్లోగా కొద్ది కలిసిన పెద్ద ప్రమాదం ఉండదు. అప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి. అది ఒకటే దీనికి మార్గం. వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ఎక్సలెంట్ ఐడియాస్ ఇచ్చారు. దీన్ని మేము కూడా సింప్లిఫై చేసి మళ్ళీ మీకు సర్క్యులేట్ చేస్తాం. కావాలంటే మీ ఐడియాస్ మీరు దాన్ని ఏదైనా ఉంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కూడా చేయండి. ఇది చేసి సర్క్యులేట్ చేద్దాం, పబ్లిసిటీ ఇద్దాం, ప్రజల్లోకి తీసుకుపోదాం. మన వంతు బాధ్యతగా మన సమాజానికి ఏ విధంగా చేయాలో చేసి ప్రజలను ఆదుకోవడం కోసం మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ వండర్ఫుల్ మీటింగ్. 3.5 గంటలు మనం అందరం టైం తీసుకున్నాం. కానీ నేను కూడా చాలా రోజుల నుంచి ఇవన్నీ చేసిన ఈరోజు మీరు ఇచ్చిన నాలెడ్జ్ని ఇంకా మళ్ళీ మనం అందరం అనుకున్నట్టు ఏదైతే ట్రూత్ ఉందో ఆ ట్రూత్కి నిజంగా రాగలిగాం. మేము ఎవ్రీ సండే ఒక బులెటిన్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నాం. నేను పబ్లిసైజ్ చేయడం లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దాన్ని నేను ఒక పబ్లిక్ పాలసీ కోసం నేను అనలైజ్ చేసి ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది, ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాం, ఏం చేస్తే దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు, దానిపైన నేను ఎవ్రీ సండే పంపిస్తున్నాను. ఈరోజు మీరిచ్చిన సజెషన్స్ అన్నీ కూడా మళ్ళీ నేను తీసుకున్నప్పుడు ఏదైతే నేను ఇంతవరకు చేసిన ఎఫర్ట్స్ని రీఎన్ఫోర్స్ చేసుకుంటున్నాను. మీరందరికీ ఒక విజ్ఞప్తి కూడా, నేను ఒక ఆర్గనైజేషన్ GFST అని గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఎస్టాబ్లిష్ చేశాం. నాకుండే 40 ఏళ్ళ అనుభవం పబ్లిక్ పాలసీలో. ఇది ఈరోజు నేను తీసుకుంది, ఒక పక్క నాలెడ్జ్ ఉంది, ఒక పక్క టెక్నాలజీ ఉంది. ఈ రెండు ఇంటిగ్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రమోట్ చేయాలి, పబ్లిక్ పాలసీలు తయారు చేయడం, సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయడం, ఇంకొక పక్కన ఫిజికల్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ఎవరైతే డిజిటల్ ఆంటర్ప్రెన్యూర్స్ ప్రమోట్ చేయడం, వాళ్ళ సొంతానికి కానీ కామన్ గుడ్ కానీ సొసైటీ గుడ్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అందులో మాకు అది ప్రారంభిస్తూనే ఈ కోవిడ్ వచ్చింది. దీనిపైన ఎవ్రీ వీక్ అనలైజ్ చేస్తున్నాం. మేము పంపించిన దాంట్లో చాలా వరకు టాలీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి ఆయోగ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ గారు వాళ్ళు కూడా మీరు పంపించే రిపోర్ట్స్ అని మాకు ఉపయోగపడుతున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు ఇచ్చిన ఐడియాస్ అన్ని కూడా అందులో పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఎల్లుండే ఇంకో బులెటిన్ పంపిస్తాం. అందులో కూడా ఇవన్నీ పెట్టి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఇంటరాక్షన్. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మనందరం మన కోసం మనం పని చేసుకోవడమే కాకుండా మన క్యారియర్ కోసం మనం ఆలోచించడమే కాకుండా సమాజం కోసం కూడా కొంత టైం ఇద్దాం. అప్పుడప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ మీ నాలెడ్జ్ని మీరు ఇవ్వగలిగితే దాన్ని ప్రజల్లోకి తీసి ఒక కోవిడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా మనం ప్రజలకు ఇవ్వడానికి ఏ విధంగా తీసుకుపోతాడో తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, వ్యూస్ని షేర్ చేసుకునే అవకాశం ఇస్తూ. మీరు ఎప్పుడు ఇన్స్పైరింగ్, అలాగే ఇవాళ కూడా చాలా 3 hours పైన డాక్టర్షిప్ అన్నారు సార్. 3 గంటలు ఆల్వేస్ రెడీ టు హెల్ప్ సార్. 3 నిమిషాల్లో గడిచిపోయింది మీ అందరితో మాట్లాడుతూ ఉంటే. టోటల్ గా 3 hours అని నాకు అనిపించలేదు. 3.5 hours 3 minutes లో అయిపోయినట్టు అనిపించింది. లాట్ ఆఫ్ థింగ్స్ రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ. అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఐఎమ్ లెర్నింగ్. టుడే ఆల్సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. ఎవ్రీ డే దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎవ్రీ వీక్ ప్రొజెక్ట్ చేస్తున్నాం. బట్ టుడే నాలెడ్జ్ అగైన్ టెస్టెడ్ నాలెడ్జ్, ప్రూవన్ నాలెడ్జ్. మొన్నటి వరకు నాలెడ్జ్లో మాకే అనుమానం ఉండేది,
పనిచేస్తుంది, ఏమేమి పనిచేస్తుంది అని రఫ్గా చెప్పేవాళ్ళం. ఈరోజు మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను ఏవైతే ఈ 4 నెలల్లో చేశామో అవన్నీ కూడా రీఎన్ఫోర్స్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. నేను ఫస్ట్ డేనే నేను ఒకటి చెప్పాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ మినిస్టర్స్ మీటింగ్లు పెట్టుకునే ముందు చెప్పాను. పిఎం కూడా చాలా పాజిటివ్గా డెసిషన్ తీసుకుని నేను ఫోన్ చేసి ఆయన అభినందించాను. మీరు లాక్డౌన్ చేయడం కరెక్ట్ నిర్ణయం, బోల్డ్ నిర్ణయం. దీనివల్ల అవేర్నెస్ పెరుగుతుంది, ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నారు, రైట్ డెసిషన్ అని చెప్పి నేను ఆ రోజే ఫోన్ చేసి చెప్పాను. ఆయన కూడా అభినందించాడు. ఆ రోజే నేనేం చేశానంటే రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్స్గా డిక్లేర్ చేయండి, డిస్ట్రిక్ట్ వారిగా మ్యాప్ చేయండి. కరోనా వైరస్ ఆల్ ల్యాబొరేటరీస్ అన్నీ డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ తెప్పించండి, నోటిఫై చేయండి. నోటిఫై చేసి షేర్ మార్కెట్ మారిగా ఒక కేసు వస్తానే పలానా దగ్గర ఈ పాజిటివ్ కేసు ఉందని నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇది పంపించి అక్కడి నుంచి మనం కంటైన్మెంట్ జోన్ ఒకటి క్రియేట్ చేయండి. సిచ్యువేషన్ బట్టి ఆల్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఇంటికి పంపిద్దాం, వాళ్ళు టచ్ పాయింట్స్ లేకుండా. ఇనిషియల్ స్టేజ్లో మనం కంట్రోల్ చేయాలని చెప్పాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బిగినింగ్లో బాగా చేశారు. ఉదాహరణకు లాక్డౌన్ డిక్లేర్ చేయడం, ఒక ప్యాకేజ్ ఇవ్వడం, తర్వాత రెండోసారి మూడోసారి చేయడం. ఫారినర్స్ ఎవరైతే వస్తారో అవి కూడా క్వారంటైన్ పెట్టమన్నారు, కానీ స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఫెయిల్ అయ్యాయి. అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఒక 2-3 ఇన్సిడెంట్స్ మనకు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. బిగినింగ్లో చేసిన సీరియస్నెస్ కానీ అట్లనే కానీ మనం గట్టిగా పట్టుకొని వచ్చుంటే చాలా వరకు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు రాష్ట్ర అంటే మనకు కాంప్లికేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడే గోపి చెప్పినట్లు కొన్ని ప్రభుత్వాలు మేము ఎందుకు చేయాలి, డిస్ప్యూట్స్ మేము ఎందుకు ఫాలో కావాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఒక పానిక్ రియాక్షన్, కొన్ని వేల మంది చనిపోయే పరిస్థితి వస్తే న్యూయార్క్ అండ్ న్యూజెర్సీలో, అక్కడి నుంచి భయం వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజేషన్ వచ్చి ఇప్పుడు ఫాలో అయ్యారు, ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయ్యారు, కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు కూడా అలాంటి ప్రమాదం రాకుండా అందరం కూడా పనిచేయాల్సిన అవసరం. ఎక్సలెంట్ ఇంటరాక్షన్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ టోటలీ ఎన్రిచ్డ్. థ్యాంక్ యూ సార్. Thanks for your valuable time, sir. Thanks a lot. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you one and all. Very nice. Whenever there is a need, we will disturb you. Sir, all will definitely help for a good sir. Thank you, sir. Very nice, sir.